ప్లస్ పాయింట్ ఇంటర్వల్ దగ్గర నుంచి పెట్రియాజం సీన్స్ ఉంటాయి. పాకిస్తాన్ ఇండియా మధ్య కొన్ని కాన్వర్సేషన్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇండియా పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాస్ వచ్చాయి కదా, మీకు దీంట్లో కొత్తగా ఏమనిపించింది సార్? దీంట్లో కొత్తగా వీళ్ళు జైల్లో అన్యాయంగా తీసుకెళ్ళడం, అక్కడ వీళ్ళు పడుతున్నవన్నీ కూడా ప్రజెంటేషన్ అది కూడా బాగా కనెక్ట్ అయింది జనాలకి. అక్కడక్కడ కూడా జనానికి ఆ పెట్రియాటిజం మీద జెండా పట్టుకోవడం, దాన్ని మళ్ళీ మంటల్లో కాల్చడం ఇవన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి జనాలు. ప్రీవియస్ సినిమాల్లో చాలా సార్లు నాగ చైతన్య గ్లామరస్ రోల్స్ లోనే మనం బాగా చూసాము. సో ఇప్పుడు చాలా డీగ్లామరస్ గా చూపించారు కదా, డిఫరెన్స్ మనకు అనిపించింది. యాక్చువల్గా న్యాచురల్ గా ఉంటుంది సీన్ అంతా కూడా. తను 1.5 year ఈ క్యారెక్టర్ గురించి మొత్తం మిగతా కెరీర్ అంతా కూడా వదిలేసుకున్నాడు. మూవీలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. చాలా కనిపించింది. సో సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? సాంగ్స్ అండి, దేవి మ్యూజిక్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నెక్స్ట్ ఇంకా చందుమోనేటి కూడా బాగా. చాలా మంది సాయి పల్లవి కోసమే సినిమాకి వెళ్తున్నారు. సాయి పల్లవి షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్స్, ఆ విషయంలో డౌట్ లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి మొత్తం డౌన్ అయిపోయింది, మన నాగ చైతన్యతో ఇప్పుడు లేదు. ఎవరున్నారండి అక్కినేని ఫ్యామిలీ డౌన్ అయిపోతుందండి? ఎవరున్నారు చెప్పండి అసలు? బయట అదే బయట పిచ్చోడు ఎవరో ఆడతారు. అక్కినేని ఫ్యామిలీ డౌన్ అయిపోవడం అండి. అది ఏళ్ళగా మాస్గా పిచ్చి ప్రజెంటేషన్ ఉండవు. బుకింగ్లో నెంబర్ రెడ్ వచ్చి చూపించేయడం, తర్వాత మళ్ళీ రిలీజ్ చేసేట ఇటువంటి పిచ్చి ప్రజెంటేషన్ ఉండవు అక్కినేని ఫ్యామిలీకి. ఉన్న ఫ్యాక్టే వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఎప్పుడైతే కలెక్షన్ వరకు కలెక్ట్ చేయగలుగుతారు అది ఇప్పుడే చెప్పలేము. కలెక్షన్ అనేది ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు 2 days ఆగండి, అప్పుడు వేవ్ ఎలా వెళ్తుందో మీకే తెస్తుంది. థ్యాంక్ యూ అండి.